ఇప్పుడు వక్ఫ్‌కి ప్రతి ఏదో ఒక స్థలం లేదా పొలం ఇది ప్రతిదీ వక్ఫ్‌కి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పి ప్రతి స్థలాన్ని ఆక్రమించుకుంది కాబట్టి దాన్ని సరిదిద్దడానికి మేము ఈ బిల్లుని తీసుకొచ్చాం, సవరణ బిల్లుని తీసుకొని వచ్చాం అని బీజేపీ చెప్పడమే అసంబద్ధమైంది. దాన్ని నేను ఖండిస్తున్నాను. వాస్తవంగా చూస్తే గనక ఆంధ్రప్రదేశ్ అంతవరకు చూసుకుంటే 48% వక్ఫ్ బోర్డుకి సంబంధించిన భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయి. ఈ అన్యాక్రాంతమన్నీ అయినవన్నీ ఎవరంటే ముస్లింలు కాకుండా ముస్లిమేతరులు వాటిని అనుభవిస్తున్నారు. వక్ఫ్ ల్యాండ్‌కి వక్ఫ్ ఆస్తుల్నే రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్న వక్ఫ్ బోర్డు తనకు సంబంధించని భూముల్ని తనవి అని చెప్పి ఆక్రమించుకుంటుంది అని చెప్పి ఇది ఒక దుష్ట ప్రచారం చేస్తున్నారు. ఇది దుర్మార్గం. ఇది వాస్తవం కాదు. అసలు దీంట్లో లోపలికి మనం వెళ్లే ముందుగా మనం అసలు గమనించాల్సింది ఏంటంటే అసలు వక్ఫ్ అంటే ఏంటి? వక్ఫ్ అంటే ఈ ముస్లింలకు సంబంధించిన సంస్థలు, మసీదు, ఒక ఈద్‌గా, ఖబరస్థాన్, అలానే ముస్లింలలో ఉన్నటువంటి పేద ప్రజలు, వితంతువులు, విడాకులు పొందిన వారు, చదువుకునే పిల్లలకు గాను ఉద్దేశించి కొన్ని ఆస్తులను దేవుడి పేరిట వదిలివేయడాన్ని, ఆ వదిలివేసిన ఆస్తుల్ని వక్ఫ్ ఆస్తులు అంటారు. ఏ విధంగా అయితే ఇవి దేవాలయ మాన్యాలను లేకుంటే బ్రాహ్మణ అగ్రహారాలను ఎండోమెంట్ చట్టం ప్రకారం ఎలాగైతే ఉంటాయో వక్ఫ్ చట్టం ప్రకారం ముస్లింలకు సంబంధించిన మతపరమైన సంస్థలు, ముస్లిం వ్యక్తులకు సంబంధించిన ఈ సేవలకు కోసం గాను ఎవరో దాతలు, మహానుభావులు వక్ఫ్ చేసుకుంటారు. ఈ వక్ఫ్ ఎవరికి చేస్తారంటే ఇది దేవుడికి చేసేస్తారు. ఒకసారి వక్ఫ్ చేసిన తర్వాత దాని మీద చివరికి వక్ఫ్ చేసిన వ్యక్తికి కూడా ఏ విధమైనటువంటి అధికారం ఉండదు. అది కేవలం దేవుడికే చెందుతుంది. ఏ విధంగా అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూముల మీద ఆ గుడికో లేకుంటే ఆ మఠానికో ఏ విధంగా హక్కులు ఉంటాయో అదే విధంగా ఉంటుంది. కేవలం ఈ హక్కులు అనేవి ఏ విధంగా ఉంటాయంటే వాటి మీద వచ్చే ఆదాయాన్ని అనుభవించడానికి హక్కు ఉంటుంది తప్పనిచ్చి దాన్ని అమ్మడానికి కానీ లేదా ఉన్న ఆస్తిని వేరే వాళ్ళకి ఇవ్వడానికి కానీ ఇలాంటి హక్కు ఉండదు. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖలో కూడా ఉన్న విషయం మనకు అందరికీ స్పష్టంగా తెలుసు. ఈ వక్ఫ్ ముస్లిం ఈ ఆస్తులకు సంబంధించిన వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ఈ మేనేజ్మెంట్ చేయడం కోసం గాను మొట్టమొదటిసారిగా 1913లో ది ముసల్మాన్ వక్ఫ్ వాలిడేషన్ యాక్ట్ అనేది 1913లో నాడు బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాని తర్వాత 1920లో కూడా ఇంకోటి ది చారిటబుల్ అండ్ రిలీజియన్ ట్రస్ట్ అండ్ యాక్ట్ వాజ్ అని ఇంకొక యాక్ట్ కూడా వచ్చింది. దాని తర్వాత 1930లో ముసల్మాన్ వక్ఫ్ వాలిడేటింగ్ యాక్ట్ అని చెప్పి వచ్చింది. దీన్ని 1995లో యాక్ట్ నెంబర్ 43 ప్రకారంగా మళ్ళీ ఒక యాక్ట్ని ది వక్ఫ్ యాక్ట్ 1995 అని చెప్పేసి ఒక యాక్ట్ని పాస్ చేయడం ద్వారా ఇందులో 112 రకాలైనటువంటి సెక్షన్లు పెట్టారు. ఈ సెక్షన్ల ప్రకారం అసలు వక్ఫ్ అంటే ఏంటి, వక్ఫ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఈ ప్రాపర్టీ మేనేజ్మెంట్ చేయడానికి వక్ఫ్ కమిటీలు ఎలా ఉంటాయి, ముసల్లి అంటే ఎవరు, అలానే ముతవల్లి అంటే ఎవరు, ఈ వక్ఫ్కి సంబంధించిన ఆస్తుల్ని ఏ విధంగా లీజుకి ఇవ్వాలి, ఈ వక్ఫ్కి సంబంధించిన ఆస్తులు ఎవరైనా ఆక్రమించుకుంటే ఆ ఆక్రమించుకున్న దాన్ని ఆక్రమణ తొలగించడం కోసం ఏం చేయాలి అనేది నిర్దిష్టంగా తయారు చేస్తూ స్పష్టంగా ఒక చట్టాన్ని తయారు చేశారు. ఇది ఈ చట్టం. అయితే ఇప్పుడు వాస్తవంగా కనుక మనం చూసేటట్టయితే ఈ చట్టంలోనే చాలా లొసుకులు ఉన్నాయి. అన్ని చట్టాల్లో ఏ విధంగా లొసుకులు ఉంటాయో ఈ చట్టంలో కూడా చాలా లొసుకులు ఉన్నాయి. ఈ లొసుకులు ఉండటం వల్ల ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టంలో ఎండోమెంట్ యాక్ట్ లో ఏ విధంగా లొసుకులు ఉన్నాయో ఇందులో కూడా లొసుకులు ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ వక్ఫ్ భూములకు సంబంధించి 48% వక్ఫ్ భూములు ఆక్రమణలో ఉన్నాయి.
చాలా వక్కు భూముల్ని కూడా అమ్ముకోవడం కూడా జరిగింది. హైదరాబాద్ లో కూడా అయితే అసలు లెక్కే లేదు. మొత్తం వక్కు భూముల్ని ప్రభుత్వమే అమ్మివేసిన విషయం, అన్యాక్రాంతం చేసిన విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే వక్ యాక్ట్ లో ఉన్నటువంటి ఈ లోపాలను సరిదిద్దుతూ, ఈ లోపాలను సరిచేస్తూ దీనికి అమెండ్మెంట్ చేయాల్సిన ప్రభుత్వం భారతదేశం మొత్తంగా ఉన్నటువంటి సుమారుగా ఒక 10 లక్షల వక్ బోర్డుకు సంబంధించిన ఈ ఎకరాలను అన్యాక్రాంతం చేయడం కోసం గాను, ఈ కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం కోసం గాను ఈ 72 బషీర్ అహ్మద్ గారు హ్యావ్ ఏ క్వశ్చన్ అండి, మీరే మాట్లాడదురు కానీ ఇప్పుడు 2014లో యూపీఏ జస్ట్ ఎన్నికలకు వెళ్ళే ముందర ఒక సవరణ చేసి ఢిల్లీలోని ల్యూటెన్స్ జోన్లో ఏకంగా 123 ఆస్తుల్ని 25 రోజుల వ్యవధిలో వక్ఫ్ ఆస్తులుగా మార్చి పారేశారు. అంటే ఇప్పుడు సపోజ్ బషీర్ అహ్మద్ గారు మీకు 25 ఎకరాలు ఉన్నాయి, నేను వస్తున్నాను, ఇది నా వక్ఫ్ ఆస్తి అంటే మీరు వదులుకోవాలి. బషీర్ అహ్మద్ కాదు ఇంకెవరైనా సరే, జార్జ్ వాషింగ్టన్ అయినా వదులుకోవాల్సిందే. ఆ తరహాలో 2014లో చేసిన దాన్ని సవరించడం కోసం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. మీరేమంటారు? ఇది భారతదేశంలో రాజ్యాంగం ఉంది. ఏ చట్టం చేసినా ఏది చేసినా రాజ్యాంగబద్ధంగా అది నిలబడుతుందా లేదా అనేది చూస్తారు. మీరు ఆరోపిస్తున్న విధంగా 2014లో యూపీఏ ప్రభుత్వం దిగిపోవడానికి ముందు ఏవో కొన్ని ఆస్తుల్ని వక్ఫ్ ఆస్తులుగా నోటిఫై చేసిందని చెప్తున్నారు. అది వాస్తవం కాదు. నోటిఫై చేయడానికి ఒక ఆస్తి అని నోటిఫై చేయడానికి దానికి ఒక పెద్ద చాంతాడంత ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. అసలు ఈ ఒక ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఒక ఆస్తికి సంబంధించి ఒక కమిషనర్ ఉంటాడు, ఈ ల్యాండ్ కమిషనర్ ఉంటాడు. ఈ కమిషనర్ ఈ ఒక ఆస్తి అవునా కాదా అని చెప్పేసి సర్వే చేస్తాడు. సర్వే కమిషనర్ సర్వే చేసే ముందు ఆ ఆస్తిలో ఉన్న వాళ్ళకి, ఆ ఆస్తి చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి కూడా అందరికీ నోటీసులు ఇస్తారు. మీ దగ్గర ఏ విధమైనటువంటి, మీ దగ్గర అధికారాన్ని ధృవీకరిస్తూ ఉన్నటువంటి మీ దగ్గర ఏ పత్రాలు ఉన్నాయో ఆ పత్రాలు తీసుకునండి, మీకు ఏ హక్కు ఉందో చూపియండి అని చెప్పేసి అడుగుద్ది. ఈ కమిషనర్ అడుగుతాడు. అవన్నీ మీరు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ అవకాశం తర్వాత కూడా ఒకవేళ మీ మాట వినకుండా, మనం చెప్పిన అభ్యంతరాలను లక్ష్య పెట్టకుండా ఈ కమిషనర్ కనుక, ల్యాండ్ కమిషనర్ కనుక, సర్వే కమిషనర్ ఇది ఒక ఆస్తి అని కనుక డిక్లేర్ చేసేటట్టయితే దాని మీద కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఒక ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు, ఒక ట్రిబ్యునల్ తర్వాత హైకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళొచ్చు. వెళ్ళి ఇది ఒక ఆస్తి కాదా, ఇది ఎవరికి సంబంధించిన ఆస్తి అనేది డిసైడ్ చేసే అధికారం, హక్కు ఒక ట్రిబ్యునల్కి ఉంది, హైకోర్టుకు ఉంది, సుప్రీంకోర్టుకు ఉంది. ఇన్ని అవకాశాలు ఉండగా మీరు చెప్తున్న విధంగా లేదా బీజేపీ ఆర్ఎస్ఎస్ చెప్తున్న విధంగా ఏకపక్షంగా ఒక ఆస్తిని తీసుకొచ్చి ఇది ఒక ఆస్తి అని చెప్పేసి ప్రకటించడం అనేది జరగదు. గుంటూరులో అమరావతి రోడ్లో నగరాలు అనేది ఒక ప్లేస్ ఉంది. ఆ నగరాల్లో ఆంజనేయ స్వామికి సంబంధించిన సుమారుగా 126 ఎకరాలు భూమి ఉంది. ఆ భూమిని ఆ ఆంజనేయ స్వామికి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి పూజారులు, కొంతమంది దళారులు కుమ్మక్కయ్యి ప్లాట్లు వేసి అమ్మేశారు. వాస్తవంగా ఈ రోజు కూడా చూసేటట్టయితే కనుక రిజిస్ట్రేషన్ అయినప్పటికీ ఆ భూములు దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించిన భూములే. రేపు పొద్దున్న మీలాంటోడో లేదా నాలాంటోడో దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూముల్ని రక్షించాలి అని హైకోర్టులో కేసేసి రేపు కేసును గెలిచి ఈ ల్యాండ్ మొత్తం దేవాదాయ ధర్మాదాయ శాఖకి చెందింది, ఆంజనేయ స్వామి గుడికి సంబంధించింది, మీరందరూ ఇళ్ళని ఖాళీ చేయాలి అని చెప్పేసి కనుక కోర్టు ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ రాంగ్. ఇది ఎలా అవుతుంది? మేము 50 ఏళ్ల నుంచి ఇక్కడ ఇళ్ళు కట్టుకున్నాం, 100 ఏళ్ల నుంచి మేము ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం అంటే అది సరైనదా? ఒకసారి ఒక దేవుడి మాన్యం, ఇది ఫలానా గుడిని నడపడం కోసం ఇది నేను ఇస్తున్నాను అని ఒక దాత ఇచ్చిన దాంట్లో దుర్మార్గంగా ప్లాట్లు వేసి అమ్మేస్తే దాన్ని ఇది దుర్మార్గం, ఇది కరెక్ట్ కాదు, ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన ఆస్తి అని కోర్టు ప్రకటన చేస్తే అందులో తప్పే ఉంది. అదేవిధంగా సిమిలర్గా ఇది వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూమి, ఈ భూమిలో అన్యాక్రాంతం మీరు చేశారు, మీరు అక్రమంగా ఉంటున్నారు, మీకు ఏ విధమైనటువంటి పత్రాలు లేవు, రెవెన్యూ రికార్డు ప్రకారం చూసినా, వక్ఫ్ బోర్డు రికార్డు ప్రకారం చూసినా ఇది వక్ఫ్కి సంబంధించింది, మీరు ఖాళీ చేసి వెళ్ళాలి అని ఒక హైకోర్టు కానీ లేదా సుప్రీంకోర్టు కానీ
ఒక ఆర్డర్ ఇస్తే అందులో తప్పేంటి అని చెప్పేసి నేను అడుగుతున్నాను. రైట్. మీరు ఇప్పుడు నేను దేవాదాయ ఇంకొక ధర్మాదాయ అంశం అండి ఇక్కడ. శాఖకైతే ఒక న్యాయం, బషీర్ వక్ఫ్ గారు బోర్డుకి సంబంధించిన భూములు అయితే ఒక న్యాయం కాదు కదా. ఉండకూడదు. నేను ఇంకొక అంశం చెప్తా ఇక్కడ. నిన్న కిరణ్ చెప్పండి, రిజిజు గారు లోక్సభలో మాట్లాడితే ఏమన్నారు? వక్ఫ్ బిల్లుకు తాము ప్రతిపాదిస్తున్న సవరణలే లేకపోతే పార్లమెంటు భూమిని కూడా వక్ఫ్ ఆస్తే అంటారంటూ ఆయన ఒక అబ్జర్వేషన్ చేశారు. దానికన్నా నేపథ్యం చెప్తాను నేను. పార్లమెంట్ భవనం కానీ దాని పరిసర ప్రాంతాల్లో కానీ వక్ఫాస్తుల్లో భాగమేనని ఆల్ ఇండియా ముస్లిం డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ లోగడ వ్యాఖ్యలు చేసి, మీకు కూడా తెలుసు ఆయనేమి తక్కువ పర్సనాలిటీ కాదు, చాలా ఫేమస్ పర్సనాలిటీ. ఇలా ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసి రేపు పొద్దున హైదరాబాద్లో రాజ్భవన్ నాకు నచ్చింది అది వక్ఫాస్త్ అంటే ఇచ్చేస్తారా? క్లెయిమ్ నోటి మాట క్లెయిమ్ చేసినంత మాత్రాన ఒక ఆస్తి అని ఎవడో దారికి పోయే దానం వచ్చి చెప్తే కనుక అది అయిపోతుందా? అలానే కిరణ్ రిజిజు మరి ఆయన కేంద్ర మంత్రి ఎలా అయ్యాడో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన అజ్ఞానానికి నేను జాలి పడుతున్నాను. ఎవరో దారికి పోయే అతను వచ్చి ఈ పార్లమెంట్ కి సంబంధించిన స్థలం మొత్తం ఇది ఒక ఆస్తి అంటే ఒక ఆస్తి అయిపోతుంది. ఆయన దారిని పోయే దానే కాదే. ఆల్ ఇండియా ముస్లిం డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ ఆయన బద్రుద్దీన్ అజ్మల్ పెద్ద మనిషి. ఆయన కావచ్చు, పెద్ద మనిషి కావచ్చు, ఆయన పెద్ద మనిషి కావచ్చు, కానీ ఆయన మాట్లాడే మాటలు సరైనవి కాదు కదా. ఇప్పుడు రేపు ఇంకొక ఆయన ఎవరో వస్తాడు, ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వ్యక్తి వస్తాడు. ఆయన వచ్చి రేపు అమరావతిలో ఉన్న హైకోర్టు ప్లేస్, అమరావతిలో ఉన్న ఈ అసెంబ్లీ ప్లేస్, అమరావతి కడుతున్న రాజధాని, ఆంధ్ర రాజధాని అమరావతి మొత్తం దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందింది అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, గాలి మాట చెప్తాడు. గాలి మాట చెప్పినంత మాత్రం అయిపోతుందా? అసలు మీరు ఉంటున్న మీ ఇంటికి, నేను ఉంటున్న నా ఇంటికి కూడా ఏ విధమైనటువంటి గ్యారెంటీ ఉండదు. ప్రతివాడు గాలికి పోయేవాడు వస్తాడు, గాలికి పోయేవాడు వచ్చి ఏం చెప్తాడంటే ఈ ఇల్లు నాదే అంటాడు. ఈ ఇల్లు నాదే అనగానే ప్రాపర్ ప్రొసీజర్ లేకుండా, లెక్క పత్రం లేకుండా, రెవెన్యూ రికార్డ్ లేకుండా, ఇవన్నీ లేకుండా అయిపోతాయా? ఇప్పుడు ఎవరో గాలికి పోయేవాళ్ళు గాలి మాటలు చెప్పారు కాబట్టి రేపు పొద్దున్న పార్లమెంట్ ఇది మాదే అంటే వాళ్ళది అయిపోతుంది అని ఆయన చెప్తున్నాడంటే ఆయన అజ్ఞానానికి మనం జాలి పడాలి. అలాంటి వ్యక్తి ఒక కేంద్ర న్యాయశాఖ మంత్రి అయ్యాడని చెప్పేసి మనం జాలి పడడం తప్పనిచ్చి మనం ఏం చేయలేము. మనం ఎలా చెప్తాడు? ఆయన చెప్పడం తప్పు, ఆయన చెప్పిన దాన్ని మళ్ళీ ఈయన రిపీట్ చేయడం డబుల్ తప్పు. సాక్ష్యాలు ఆధారాలు లేకుండా ఒక ఆస్తి ఒక వ్యక్తికి ఏ విధంగా చెందదో అదే విధంగా ఒక సంస్థకు కూడా చెందదు, వక్ఫ్ బోర్డుకి చెందదు. మీరు ఒక మాట చెప్తున్నారు, మీరు న్యాయవాది కదా, మీరు ఒక మాట చెప్తున్నారు, ట్రిబ్యునల్ దే ఫైనల్ అనే మాట ఇప్పుడు చాలా బలంగా వినిపిస్తుంది. ట్రిబ్యునల్ దాన్ని హైకోర్టులో అప్పీల్ చేయడానికి కూడా లేదని, నిజమేనా? అది ట్రిబ్యునల్ ఫైనల్ కాదు. ట్రిబ్యునల్లో వచ్చిన దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. హైకోర్టులో సింగిల్ జడ్జి ఇచ్చిన దాన్ని మళ్ళీ ధర్మాసనం డబుల్ జడ్జి దగ్గరికి మళ్ళీ వెళ్ళొచ్చు. మళ్ళీ మీకు ఇక్కడ నచ్చకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టులో ధర్మాసనానికి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇండియాలో ఉన్న ఈ లీగల్ సిస్టమ్కి ఉన్న బ్యూటీ ఏంటంటే మీకు సరైన న్యాయం జరగలేదంటే మీరు అప్పీల్ చేసుకుని పై స్థాయి దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సవరణకి మీకు వచ్చిన అభ్యంతరం ఏంటండి? సవరణ ఎందుకు చేశారు? పేదలకు చెందాల్సినవి అన్యాక్రాంతం అవుతుంటే దాన్ని సరిదిద్దటానికి, చక్కదిద్దటానికి, క్రమబద్ధీకరించడానికి ఈ సవరణ ప్రతిపాదించామన్నారు. దీంట్లో ముస్లింల హక్కులకు సంబంధించిన వచ్చిన ఇబ్బంది ఏముంది? ఇప్పుడు సవరణకి మా అభ్యంతరం ఏంటి అని కనుక అడిగేటట్లయితే మొట్టమొదటి అభ్యంతరం ఏంటంటే ఈ సవరణ చేస్తున్నప్పుడు ఎఫెక్టెడ్ పార్టీ దీని ప్రభావం ఎవరి మీద పడుతుందో వాళ్ళని ఇంట్రెస్ట్ లోకి, వాళ్ళని పరిగణలోకి తీసుకోలేదు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు కదండి, ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళని పరిగణలోకి తీసుకోలేదు. జేపీసీ చేసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ రోజు బీజేపీకి సంబంధించిన ఒక్కడైనా రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఒక్క ముస్లిం ఎంపీ ఉన్నాడా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. వాళ్ళ పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరిగి ముస్లింలు వారికి సంబంధించిన ఒక ఎంపీనో, ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీ ఉండి ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని చెప్పుకోవడానికి అసలు పార్టీలోనే అవకాశం లేదు, బీజేపీ పార్టీలోనే అవకాశం లేదు. అక్కడే స్పష్టంగా అర్థం అవుతుంది మాకు ముస్లింలు అవసరం లేదు, ముస్లింలతో మాకు పని లేదు అని చెప్పి అవసరం అవుతుంది. ఆయన రిజుజు చెప్తున్నాడు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటట్టయితే పొలిటికల్ వికాస్ ముస్లింలకు అవసరం లేదా? ముస్లింలను ఎందుకు పార్లమెంట్ సభ్యుడిగా మీరు ముస్లింకి బీజేపీ పార్టీ ఒక్క లోక్సభ సీట్ కూడా ఎందుకు ఇవ్వలేదు? ఒక్క రాజ్యసభలో కూడా ఎందుకు ప్రమోట్ చేయలేదు? మీరు ఎందుకు ప్రమోట్ చేయలేదంటే ముస్లింలతో మాకు అవసరం లేదు,
ముస్లింలతో అవసరం లేదు, ముస్లింలను మేము అణిచివేస్తాము, రాజకీయంగా వాళ్ళని అణిచివేస్తాము, సాంఘికంగా ఆర్థికంగా అణిచివేస్తాము, వాళ్ళకి సంబంధించిన ఈ ఆస్తుల్లో కానివ్వండి ఒక ఆస్తులన్నిటిని మేము ఆక్యుపై చేసుకుంటాము, 10 లక్షల ఎకరాలు మేము తీసేసుకుని ఎవరికో వాళ్ళకి అప్పచెప్తాము, అంబానీకో ఆదానికో అప్పచెప్తాము అనే ఒక ఒంటెత్తు పోకడ ఇది. మీరు నిజంగా చేయాలి అనుకునేటట్టయితే కనుక అసలు బీజేపీలో అంతర్గతంగా చర్చ జరిగిందా చెప్పండి. బీజేపీకి సంబంధించిన మైనారిటీ మోర్చా అని ఏదో ఒకటి పెట్టుకుని తిరుగుతుంటారు. కనీసం ఆ మైనారిటీ మోర్చాలో ఉన్నటువంటి ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి మీ వర్షన్ ఏంటి, మీరేం చెప్తున్నారు, మీ వాదన వినిపించండి అని వాళ్ళ వాదన వినే ప్రయత్నం చేశారా? మీరు వాదన వినే ప్రయత్నం చేయలేదు. అంతర్గతంగా బీజేపీలోనే వాదన వినే ప్రయత్నం చేయలేదు. తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని చెప్పేసి వేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి అందులో మెజారిటీ ఎవరున్నారు? ఎన్డీఏకి సంబంధించిన సభ్యులు ఉన్నారు. మళ్ళీ అక్కడ ప్రతిపక్షాలు ప్రజలకు సంబంధించిన పర్టికులర్ గా ముస్లింలకు సంబంధించిన వాదన చెప్తే ఆ వాదనని మీరు ఏమన్నా పరిగణలోకి తీసుకున్నారా? వాటన్నిటిని తోసిపుచ్చారు. తోసిపుచ్చి మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, మేము బుల్డోజర్ గా మేము వెళ్ళిపోతాం, మాకు స్పీడ్ బ్రేకర్లు మీరు వేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఒక చట్టాన్ని తయారు చేసేసి మీకు అభ్యంతరం ఏంటి అంటే ఇంతకన్నా అభ్యంతరం ఏముంటుంది? ఇప్పుడు మేము ఎఫెక్టెడ్ పార్టీ అయినప్పుడు మేము చెప్పినవి వినాలి కదా, మేము చెప్పినట్టుగా చేయాలి కదా. మేము చెప్పినట్టుగా వినకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎలా చేస్తారు? ఇప్పుడు సపోజ్ నేను ఒక క్వశ్చన్ వేస్తాను. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డులో వచ్చేసి నాన్ ముస్లింలను కూడా మేము ఒక ముగ్గురిని వేస్తామని చెప్తున్నారు. ఓకే, మీరు వేస్తారు. దీన్నే నేను తీసుకుని చట్టం ముందు అందరూ సమానులే కదా, భారత రాజ్యాంగం చెప్తుంది, ఆర్టికల్ 14 చెప్తుంది, 15, 16 చెప్తుంది. నన్ను రేపు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో నన్ను వేయండి అని అడుగుతాను, లేదా శ్రీశైలం ట్రస్ట్ బోర్డులో వేయండి అంటాను, లేదా విషయం చెప్పమంటారా బషీర్ గారు? ఆల్రెడీ టీటీడీ బషీర్ గారు ఆల్రెడీ టీటీడీ చీఫ్, ఒక్క నిమిషం, ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఒక ముస్లిం. మీకు ఆ విషయం తెలుసా? నేను అది కాదు, నేను ఆఫీసర్ గా నేను చెప్పట్లా, నేను ట్రస్ట్ బోర్డులో TV5 కి సంబంధించిన నాయుడు గారు ప్రస్తుతం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు. ఆ ట్రస్ట్ లో ముస్లిం ని వేస్తారా అని చెప్పి నేను వెంకటేశ్వర మీద విశ్వాసం వ్యక్తం చేస్తే వేస్తారు. మీరు వచ్చి విశ్వాసం వ్యక్తం చేయండి. విశ్వాసం వ్యక్తం చేయండి. మీరు విశ్వాసం, నాకు ఆ దేవుడి మీద నమ్మకం ఉంది, ఏడుకొండల వాడి మీద నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేయండి. అవసరం లేదండి, ట్రస్ట్ బోర్డు దాకా వెళ్ళని అవసరం లేదండి. దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించిన ఆస్తులలో ముస్లిం నాన్ హిందూస్ కి లీజుకి ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా చట్టం ఉంది. అదే మీరు వక్ఫ్ బోర్డుకి సంబంధించిన చట్టం కనుక చూస్తే తిరుమల బాలాజీ కాలనీకి వెళ్ళండి, ఎంతమంది ముస్లింస్ ఉన్నారో మీకు తెలుస్తుంది. తిరుమల బాలాజీ కాలనీ, అదే ఇప్పుడు మీ మత విశ్వాసాలకు సంబంధించిన ఆరాధనా మందిరాల దగ్గర ఎవరికైనా వెసులుబాటు కల్పిస్తారా మీరు? తిరుమల బాలాజీ, కొండ మీద బాలాజీ కాలనీకి చెప్తాను నేను, ఎంతమంది ముస్లింస్ ఉన్నారో చెప్తున్నా. మొన్నటికి మొన్న అంజాద్ ఖాన్ నిలిపాడు ఒక ఆయన స్కూటర్ వేసుకొని. ఇందులో తిరుపతి బాలాజీ కాలనీ అనేది కొంతమంది వ్యక్తులు పెట్టుకున్న కాలనీ. అది దేవాదాయ ధర్మాదాయ శాఖకి లేదా తిరుమల తిరుపతికి సంబంధించిన ఆస్తి కాదు, కొంతమంది వ్యక్తులు పెట్టుకుంటారు. కొండ మీద టీటీడీ పర్మిషన్ ఇస్తే పెట్టుకున్న కాలనీ. సపోజ్ మీరు హైదరాబాదే ఉంది, హైదరాబాద్ లో ముస్లిం పేరుతో చాలా పేటలు ఉన్నాయి. ఇప్పుడు అమీర్పేట ఉంది, అమీర్పేటలో కేవలం ముస్లింలే ఉన్నారా? పంజాగుట్టలో కేవలం ముస్లింలే ఉన్నారా? అవన్నీ వేరు, తిరుపతి వేరు మాస్టర్, అవన్నీ వేరు. తిరుమల ఇస్ ద ష్రైన్ అండి, అది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ఆనంద నిలయం, అది దాని శాంక్టిటీ దానికి ఉంది. అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో హైందవేతరులకి ఎలాంటి వారికి అవకాశం ఉండదు, అది స్పష్టం. వాటికన్ సిటీలో ఇస్తారా, మక్కాలో ఇస్తారా? ఇవ్వనప్పుడు మరి ఇక్కడ వక్ఫ్ బోర్డులో ఇవ్వాలని మీరు ఎలా కోరుకుంటున్నారు? అంటే ఇక్కడ యూనిఫైడ్ లా ఉండకూడదా? ఈ దేశంలో యూనిఫైడ్ లా ఉండకూడదా? మరి దేవాదాయ ధర్మాదాయ చట్టం కూడా యూనిఫైడ్ చేయండి, చేసి అందులో ముస్లింలను తీసుకోండి, ఒక పని చేద్దాం, మైనారిటీల ఆరాధనా మందిరాలకి కరెంటు బిల్లులు మినహాయింపు ఇస్తున్నారు, హిందూ ఆలయాలకు కూడా పవర్ బిల్స్ వాటర్ బిల్స్ మినహాయింపు ఇవ్వండి. ఇవి కూడా మీ ప్రతిపాదన కూడా మనం చేద్దాం డెఫినెట్ గా. హిందూ బిల్స్ కి, హిందూ ఆలయాలకి పవర్ కో లేకుంటే వాటర్ కో బిల్లులు తీసుకోమని మేము ఎప్పుడు డిమాండ్ చేయలేదు. అధికారంలో మీరున్నారు, బీజేపీ RSS ఉంది, వాళ్ళని చేయమనండి.
60 ఏళ్ళు నేను ఈ ఎవరున్నారు? క్షణంలో డిమాండ్ చేస్తున్నా. 60 ఏళ్ళు ఇండియన్ ఎవరున్నారు? యూనియన్ ముస్లిం సార్ ఒక్క నిమిషం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇన్కమ్ ట్యాక్స్ వేస్తున్నారు. మీరు మేము హిందువులకు ఏదో చేస్తున్నాం అని చెప్పి హిందువుల్ని నష్టపరుస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన ప్రభుత్వం ఉంది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇన్కమ్ ట్యాక్స్ తీసేసేయండి, జిఎస్టి తీసేసేయండి, అన్ని రకాలైనటువంటి ట్యాక్సులు తీసేసేయండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నేను రిప్రజెంటేషన్ ఇస్తాను. మీరు చేస్తారా? మీరు చేయరు. మీరు చేయకుండా మీరు ఇచ్చి చూడండి. తిరుమల తిరుపతి దేవస్థానం వీటన్ని మీద ట్యాక్సులు ఎందుకు వేస్తున్నారంటే ఆదాయం ఉంది కాబట్టి వేస్తున్నారు. ఒక మసీదుకు ఏ విధమైనటువంటి ఆదాయం ఉండదు. రోజు శుక్రవారం పూట నమాజుకు వచ్చేవాళ్ళు రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు చందాలు వేస్తే ఆ చందాల మీద నడుస్తూ ఉంటాయి కాబట్టి మసీదులు, కొన్ని మసీదులకు మాత్రమే ఈ కరెంటుకి సంబంధించి వాటర్కి సంబంధించి ట్యాక్సులు తీసేశారు. 99% మసీదులకి కరెంటుకి సంబంధించి బిల్లులు ఉన్నాయి. ఈ ట్యాక్స్ కూడా ఉంది, ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ఉంది. నేను చూపిస్తాను మీకు కావాలంటే, నెంబర్ ఆఫ్ ఇవి నేను చూపిస్తాను. కాబట్టి విషయం ఏంటంటే ఇక్కడ చర్చ పక్కదో పోతుంది. ఇక్కడ విషయం ఏంటంటే మా అభ్యంతరం ఏంటంటే ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించిన ఆస్తుల్ని గతంలో మహానుభావులు ఎవరో గొప్ప గొప్ప వ్యక్తులు గుడిని నడపమనో లేకుంటే గుళ్ళో ఉన్న పూజారుల కోసమో దానం ధర్మం చేశారు. అది దేవుడికి ఇచ్చేసినట్టే. వాటి మీద ప్రభుత్వానికి కానీ ఎవరికి హక్కు ఉండదు. వాటిని కేవలం అనుభవించడానికే ఉంటుంది. వాటిని ఆక్రమించి అమ్ముకోవడానికి ఉండదు. అదే విధంగా వక్కి సంబంధించిన ఆస్తులు కూడా మహానుభావులు ఎవరో దానం ధర్మంగా ఇచ్చుంటారు. అది దేవుడి పేరిట ఇచ్చేసి ఉంటారు. అది దేనికి ఇచ్చారు? మతపరమైన కార్యక్రమాలు చేయడానికి, మతపరమైన మసీదు కానివ్వండి, ఖబరస్థాన్ కానివ్వండి, ఈద్గా వీటిని నడపడం కోసం ఇచ్చారు. ఈ ఒక మసీదుని ఎలా నడపాలో ముస్లిమేతరులకు అర్థమవుతుందా? ఒక ఖబరస్థాన్ని ఎలా నడపాలో ముస్లిమేతరులకు అర్థమవుతుందా? ఖబరస్థాన్లోకి ముస్లిమేతరులు వచ్చి అక్కడ అవసరమైతే ఆ ఖబరస్థాన్ని బాగు చేయగలుగుతారా? అసలు ఈ వక్ యాక్ట్, అసలు ముసల్లి అంటే ఎవరు, అసలు వక్ ప్రాపర్టీ అంటే ఎవరు, సిఇఓ అంటే ఎవరు, అలానే ముతవల్లి అంటే ఎవరు, ఇవన్నీ నాన్ ముస్లింకి ఐడియా ఉంటాయా? ఒకవేళ ఐడియా ఉంటాయి, ఇది కరెక్టే అనేటట్టయితే కనుక వైస్ వర్సా ముస్లింలని కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించిన ట్రస్ట్ బోర్డులో వేయండి, క్రిస్టియన్లను కూడా వేయండి, దళితుల్ని వేయండి, అసలు హిందువుల్లో భాగంగా ఉన్న దళితుల్ని వేయండి, దళితుల్ని పూజారులుగా నియమించండి. జరుగుతుంది, అది జరుగుతోంది. మీ నోటీసులోకి రాలేదేమో. ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తోంది మెయిన్ పూజారిగా ఒక దళితుడిని చేస్తోంది. చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆ దిశగా నడుస్తున్నాయి, సంస్కరణల దిశగా నడుస్తున్నాయి, చాలా చోట్ల జరుగుతూనే ఉంది. జరగాల్సింది ఏంటంటే సవరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే దాని దగ్గరకు సంబంధించి మీ దగ్గర సమంజసమైన సమాధానం దొరకట్లే ఇందాకటి నుంచి నాకు. సమంజసమైన సమాధానం 72 రకాలైనటువంటి సవరణలు చేశారు. ఇదిగోండి, నేను దీనికి సంబంధించి నోట్స్ కూడా స్పష్టంగా తయారు చేశాను. 72 సవరణలు తయారు చేశారు. ఈ 72 సవరణల ప్రకారం ఏంటంటే వక్ ఆస్తి, ఒక ఆస్తి మీద ఇది వక్ ఆస్తి అని చెప్పేసి ఏదైనా డిక్లేర్ చేయాలంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారు. ఒక జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో కలెక్టర్ ఉంటాడు. కలెక్టర్తో పాటు ముస్లిమేతరులు కూడా ఉంటారు. మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు అప్పీల్ చేయండి అని చెప్తున్నారు. ప్రభుత్వమే ఇది ఒక ఆస్తి అని చెప్పిన తర్వాత నేను మళ్ళీ అదే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సార్ ఇది నా ఆస్తి అని చెప్పేటట్టయితే కనుక ఆ కలెక్టర్ ఒప్పుకుంటాడా, లేదా ఆ కలెక్టర్ తో పాటు ఉన్నటువంటి ముస్లిమేతరులు ఒప్పుకుంటారా అనేది ప్రధాన. మీ దగ్గర ఆధారాలు ఉంటాయి కదా, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, సబ్మిట్ చేయండి. ఆధారాలు భారత రాజ్యాంగానికి లోబడి ఉన్న భారత పౌరులు, భారత రాజ్యాంగానికి పార్లమెంటు చేసిన చట్టానికి లోబడి మీరు నడుచుకోవాలి. మీరైనా నేనైనా ఎవరైనా పార్లమెంట్ చేసిన చట్టాలకు లోబడే నడుచుకోవాలి. కానీ ఆ చట్టాలు అనేవి భారతీయులకు, భారతీయ ప్రజలకు, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి తప్పనిచ్చి మాకు పార్లమెంట్ లో మాకు మెజారిటీ ఉందని మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అంటే కనుక అది చెల్లదు. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఇది డిక్టేటర్షిప్ కాదు కదా. మా ఇష్టం వచ్చినట్టుగా మేము చట్టాలు చేస్తాం, మాకు మెజారిటీ ఉంది, మాకు హుజూర్ అనే తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు,
లేదా జనసేన వాళ్ళు ఉన్నారు, ఇంకొకళ్ళు ఉన్నారు, మా గులాములు ఉన్నారు, మాకు చెంచాగాళ్ళు ఉన్నారు, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే దాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. వ్యతిరేకించే ప్రజాస్వామ్యబద్ధమైన రాజ్యాంగబద్ధమైన హక్కు మాకుంది. ఆ హక్కు ప్రకారంగా మేము వ్యతిరేకిస్తాం. మాకు ఆ చట్టమే ఇచ్చింది, మాకు ఆ రాజ్యాంగమే ఇచ్చింది, మాకు ఉంది హక్కు, మేము వ్యతిరేకిస్తాం. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారం మైనారిటీలకు హక్కులు కల్పించారు. ఆ హక్కులకు వ్యతిరేకంగా ఈ రోజు ఈ చట్టాలు వీళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి, తయారవుతున్నాయి కాబట్టి వీటిని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. మీరు చూసారా 72 భారతదేశం మొత్తం రకాలైనటువంటి- మీద మా బషీర్ అహ్మద్ గారు 2,14,000 ఎకరాల భూములు వక్ఫ్ భూములు యూపీలోనే ఉన్నాయి. చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. అందుకనే కదా ఇప్పుడు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 10,000 ఎకరాల పైబడి ఉంది. సో ఒక్కో రాష్ట్రంలో ఒక రకంగా ఉంది. ఎక్కువ యూపీలో ఉంది. 50,000 ఎకరాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. ఎంతండి? 50,000 ఎకరాలు. మన అఫీషియల్గా చూపిస్తుంది 10,706 ఎకరాలు. 10,700. 50,000 ఎకరాలు ఉన్నాయి. అందులో 48% ఎకరాలు, 48% ఆస్తులు ఆక్యుపేషన్ లో ఉన్నాయి. ఆ ఆక్యుపై చేసుకున్న వాళ్ళు కూడా నాన్ ముస్లిమ్సే. మీకు ఇంకోటి ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్తాను. మీకు గుర్తుందో లేదో 2 years, ఒక 2 ఏళ్ల క్రితం, 3 ఏళ్ల క్రితం కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు పక్కనే ఆత్మకూరులో ఒక మత కలహాన్ని ఒక ఆయన రేపెట్టాడు. నేను హిందువుల్ని కాపాడుతానని చెప్పి ఒక గొప్ప వ్యక్తి ఒక ఆయన రేపెట్టాడు. ఆశ్చర్యకరంగా ఏంటంటే అదే గ్రామంలో 11 ఎకరాలు పేద బ్రాహ్మణులు గుళ్ళో పూజారులకు గుడి మాన్యంగా ఇస్తే ఈ మహానుభావుడు ఆ 11 ఎకరాలని ఈయన కైంకర్యం చేసుకుని ఈయన అనుభవిస్తున్నాడు. పాపం ఆ బ్రాహ్మణుల్ని, ఈయన ఫ్యాక్షనిస్ట్, ఈయన దెబ్బగా బ్రాహ్మణులు కళ్ళలో గుడ్లలో నీళ్లు కుక్కుని వెళ్ళి ఆ దేవుడికి అయ్యా మమ్మల్ని కాపాడు అని చెప్పుకునే పరిస్థితి. కేవలం ఈ ఆస్తులు ఎక్కడున్నా సరే ఎప్పుడు వివాదాలు ఉంటాయి. అలాంటిది దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తులు కానివ్వండి,